నంద్యాల డ్రామాలో విజేత ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తన వర్గంలోని వారే పోటీపడి మరీ తమకు ఇవ్వాలని పట్టుబడుతూ ఉండడంతో ఈ పంచాయతీ ఇంకా ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యంగా శిల్పామోహన్ రెడ్డి రాజీ పడే సమస్య లేదు అనడం ప్రధాన సమస్యగా మారింది. భూమా నాగిరెడ్డి చనిపోయాక సాంప్రదాయం ప్రకారం తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేస్తోంది. శిల్పా మాత్రం ఇప్పుడు నంద్యాలలో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదని, నాగిరెడ్డి, శోభ అంత బలమైన నాయకురాలిగా అఖిలప్రియను చూడడం లేదని, సీనియర్ అయిన తాను తప్ప ఈ ఉప ఎన్నికను ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని బల్లగుద్ది చెబుతున్నాడు. కానీ అఖిలప్రియ మాత్రం ఇప్పుడు టికెట్ తమకు ఇవ్వకపోతే నియోజకవర్గంలో చులకన అవుతామని, పైగా నాగిరెడ్డిని చూసి ఓట్లు వేసిన వాళ్లు శిల్పాకు వేసే ఛాన్స్ 1% కూడా లేదని వాదిస్తోంది. దీని గురించి శిల్ప, చంద్రబాబుల మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. అభ్యర్థి ఎవరు అనేది తాను నోటిఫికేషన్ వచ్చాక ప్రకటిస్తానని బాబు అంటున్నప్పటికీ, ముందుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ఎవరిని నిలబెడతాడు అనే దాని గురించే వెయిట్ చేస్తున్న బాబు ఆ తర్వాతే అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు శిల్ప గత ఎన్నికల్లో ఓడిపోయింది, తమ మీదే కాబట్టి ఇప్పుడైనా అది రిపీట్ అవుతుందని భూమా వర్గం అంటోంది. అఖిలప్రియకు కార్యకర్తలకు మధ్య బ్యాలెన్స్ చేసే పరిణితి ఇంకా లేదని, అందుకే ఈసారి బాగా కష్టపడి తాను గెలిచి చూపించుకుంటానని శిల్ప అంటున్నారు. జగన్ మాత్రం టికెట్ విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. స్థానిక వ్యాపారవేత్త, సౌమ్యుడిగా పేరున్న ప్రతాప్ థియేటర్ యాజమానికి ఇవ్వాలని పలువురు ఇప్పటికే జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దాని గురించే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. టికెట్ రాకపోతే శిల్ప ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నప్పటికీ జగన్ చలించడం లేదు. మరి కథ కంచికి ఎలా చేరుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నంద్యాల ప్రజలు.